హాయ్ అండి, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ ఒక 2 కేజీల చేపతో మనం ఫిష్ టిక్కా మసాలా ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మనం ఈరోజు ఇంట్లో ప్రిపేర్ చేయబోతున్నాము. ముందుగా నేను తీసుకుంది 2 కిలోల చేప. ఒక్కటే చేప ఇది, 2 కిలోల చేప. ఇప్పుడు మనం ఈరోజు ఫిష్ టిక్కా మసాలా చేయబోతున్నాము. చాలా సింపుల్గా ఈజీగా దీన్ని ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏం చేయాలో చూద్దాము. ఒక చిన్న వెడల్పు ప్యాన్ ఒకటి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ధనియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, 2 చెక్క, 2 లవంగాలు వేసేసుకుందాము. అలాగే ఎండు కొబ్బరి ఒక 2 ఇంచుల ముక్కను కూడా తీసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసుకోండి. జీడిపప్పు ఒక 20 పలుకుల దాకా వేసుకొని ఈ మొత్తం 1 నిమిషం ఫ్రై అవనిద్దాము. కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక 3 పెద్దవి తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ కూడా 1 నిమిషం ఫ్రై అవనిచ్చి ఇప్పుడు ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందాము. నేను తీసుకుంది 2 టమాటాలు, చిన్నవైతే 3 వేసుకోండి, పెద్దవి 2 వేసుకొని ఈ ఆయిల్లో వీటిని కూడా కొంచెం సేపు మగ్గనిద్దాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని, ఉప్పు వేయటం వల్ల టమాటో త్వరగా మగ్గిపోతుంది, వాటర్ వస్తుంది కదా, త్వరగా మగ్గిపోతుంది. ఇది మగ్గేలోపు మనం చింతపండు ఎంత కావాలో చూసుకొని నానబెట్టుకుందాము. ఇది కొంచెం సేపు సిమ్లో పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం చాలు. తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. నేను తీసుకుంది ఒక 50 గ్రాముల చింతపండు. ఈ చింతపండును కూడా వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మనం టమాటాలు వేస్తున్నాం కాబట్టి టమాటాలో పులుపు ఉంటుంది కదా, అందుకని మనం కొంచెం చింతపండు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి టమాటా ఎంతవరకు మగ్గిందో చూద్దాము. సరే, టమాటాలో వాటర్ కూడా బయటికి వచ్చి మనకి హాఫ్ వరకు కుక్ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారనించి మెత్తగా పేస్ట్ పట్టుకుందాము. ఈలోపు మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఒక గిన్నె పెట్టి స్టార్ట్ చేసేసుకుందాము. చేపల కూర ఏ సటిలో చేస్తారో ఆ గిన్నె పెట్టుకొని ఒక 150 గ్రాముల ఆయిల్ వేసుకోండి. నేను వేస్తుంది వేరుశనగ నూనె. చేపల కూరకి ఎప్పుడు కూడా శనగ నూనె వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిచ్చి ఒక ఉల్లిపాయని వేసేసుకోండి. మనం ఆల్రెడీ 3 ఉల్లిపాయల్ని పేస్ట్ పట్టాం కదా, ఒక ఉల్లిపాయని ఇందులో వేసేసుకొని పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ముక్కలు చేసుకొని వేసేసుకోండి. కొంచెం ఫ్రై అవనిద్దాము. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పెద్ద స్పూన్తో 2 కిలోలు కదా పడుతుంది, 2 టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్తో వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం సేపు ఫ్రై అవనిద్దాము ఆయిల్లో. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము. డైరెక్ట్గా పచ్చివి ఇలా వేసేసుకోండి ఆయిల్లో. చేప ముక్కలన్నీ ఇలా యాడ్ చేసుకొని ఇందులో ఉప్పు వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మెల్లిగా కలుపుకోండి, మరి తిప్పకుండా. మనకి ఫ్రెష్ ఫ్రై అవుతూ ఉంటుంది కదా. ఈలోపు ఈ టమాటాలని కొంచెం పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము. చల్లారిన తర్వాత పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, దీన్ని యాడ్ చేసేసుకున్నాము. అలాగే పచ్చికారం నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. పచ్చికారం అయితేనే చేపల కూరకి టేస్ట్ బాగుంటుంది. అలాగే కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. కలర్ కావాలి కదా మరి కొంచెం అన్నా. ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చికారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాము. కారం యాడ్ చేసుకున్నాక పులుసు తీసి పక్కన పెట్టుకున్న పులుసును కూడా ఇందులో వేసేసుకోండి. చూసుకొని మీకు ఎంత కావాలంటే అంత సరిపడా యాడ్ చేసుకోండి. నేను 50 గ్రాముల చింతపండు నానబెట్టాను కదా, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని గరిటతో తిప్పకుండా గిన్నెని అటు ఇటు కదుపుకుంటూ తిప్పుకోండి. సరే కదా, గిన్నెలా పట్టుకొని అటు ఇటు ఇలా కదుపుకోండి. గరిటతో కాకుండా ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా వదిలేయండి. ఆ పులుసులో దాన్ని ఎగరనిద్దాము. స్లోగా ఉడకాలి. మీరు మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగు మాడిపోతుంది, అందుకని మీడియంలో పెట్టి మూత పెట్టేద్దాము. ఇది మనం పెట్టి ఒక్కసారి చూద్దాము మధ్యలో. సరే, ఎంత కలర్ఫుల్గా మనకి గ్రేవీగా ఫిష్ టిక్కా రెడీగా ఉంది. గరిటె పెట్టి తిప్పకండి, తిప్పితే చిదురైపోతుంది, అందుకని
మెల్లిగా ఇలా కదిలించుకోవాలి. ముక్క పక్కన నుంచి కదిలించుకుంటే మనకి చిదురవకుండా ఉంటుంది. చూడండి చక్కగా గ్రేవీగా ఎంత బాగుందో. ఇంకొక 2 నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మిరపొడి యాడ్ చేసేసుకున్నాము. ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది కదా. ఒక గుప్పెడుతో నేను 2 గుప్పెడుల కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ తిప్పుకోండి. గరిట పెట్టకుండా ఇలా కదుపుకుంటే చక్కగా ముక్క చిదురవదు. ఇలా కదుపుకొని ఒకసారి మీకు కావాలంటే ఈ టైంలో ఉప్పు చూసుకోండి, సరిపోయిందా లేదా చూసి యాడ్ చేసుకోవచ్చు. చూసారా గ్రేవీగా మనకి ఎంత బాగా వచ్చిందో. ఫిష్ టిక్కా మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి 4 days అయినా సరే చాలా బాగుంటుంది. ఇంకా నిలవ ఉండే కొద్దికి టేస్ట్ కూడా ఇంకా పెరిగిద్ది. మరి కర్రీ మీ అందరికీ నచ్చిందా? ఫిష్ కర్రీని ఈసారి మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చిద్ది. మరి ఈ కర్రీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.